సో ఎవరైతే 2,000 లోపు మంచి ఒక TWS కొనుక్కోవాలనుకుంటున్నారో తప్పకుండా ఈ వీడియో చూడండి. ఎందుకంటే మీరు చెప్పే ప్రతి ఒక్క TWS అనేది మీకైతే 2,000 లోపే వస్తాయి. అంటే ₹1000 కానివ్వండి, 1500, 1800, 1300 మీకైతే కంప్లీట్ ఇదే రేంజ్లో ఉంటాయి. ఈ రేంజ్లలో వీటికైనా బెస్ట్ TWS మీకైతే దొరికాయి. సో కంపల్సరీ ఎవరైతే 2,000 లోపు ఒక మంచి హెయిర్ బడ్ తీసుకోవాలనుకుంటున్నారో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకైతే మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. సో మనం లేట్ చేయకుండా టాపిక్ వెళ్ళే ముందు తప్పకుండా వీడియోకి లైక్ చేసి మన ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మనం లేట్ చేయకుండా టాపిక్ వెళ్ళిపోదాం. సో అందులో మనకు ఫస్ట్ వచ్చేసి బోట్ నుంచి బోట్ ఎయిర్ డ్రాప్స్ 141 ట్రూ వైర్లెస్ ఇయర్ బడ్స్. సో దీని మెయిన్ ఫీచర్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది మనకు హెయిర్ ఫిట్టింగ్ అనేది చాలా కరెక్ట్ ఉంటుంది. అంతే మనకు ఇందులో ఎయిర్ స్ట్రిప్స్ వస్తాయి. సో దానివల్ల మనకి హెయిర్ ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుంది. అంతేకాకుండా లేటెస్ట్ బ్లూటూత్ 5.0 వస్తుంది. ఇందులో మనకి ఇన్బిల్ట్ మైక్రోఫోన్ ఉంటుంది. సో అంతేకాకుండా ఇదైతే మనకు 10mm రేంజ్తో వస్తుంది. అంటే మనకు 10 మీటర్స్ దాకా మీరు ఎటు వెళ్ళినా కూడా మీకైతే ఆడియో అనేది కట్ కాకుండా క్లారిటీ అనేది వస్తుంది. అంతేకాకుండా ఇది ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అనేది మనకైతే చాలా బాగుంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు 20Hz మినిమం నుంచి 20kHz దాకా మీకైతే చాలా ఫ్రీక్వెన్సీ లెవెల్ ఉంటుంది. లైక్ ఒకసారి సాంగ్ ప్లే చేసినప్పుడు దాన్ని రిథమ్ పరంగా మీకైతే ఫ్రీక్వెన్సీ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది. అంటే మనకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మన సెల్లోకి ఎటువంటి ఇబ్బంది పడకుండా మీకైతే చాలా బాగా సాంగ్స్ వినొచ్చు మీరు. అంతేకాకుండా 8mm డ్రైవ్స్ ఉంటాయి. సో 8mm డ్రైవ్స్ అంటే మరి తక్కువేం కాదు. సో మనకైతే మేనేజ్ చేయొచ్చు. సో చాలా బాగుంటాయి. సో మనం మెయిన్లీ బ్యాటరీ బ్యాకప్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇదైతే మనకు 600 mAh బ్యాటరీతో వస్తుంది. అంతేకాకుండా 30 mAh ఈచ్ ఇయర్ బడ్కి మనకైతే ఛార్జింగ్ ఉంటుంది. సో బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడుకుంటే ఇదైతే మనకు 42 hours విత్ కేస్ అయితే మనకైతే వస్తుంది. సో కంప్లీట్ 42 hours అయితే మనం ఛార్జింగ్ పెట్టకుండా మనం కూడా ఇవి రన్ చేయొచ్చు. సో అంతేకాకుండా ఇదైతే మనకు 6 hours ఒక్కొక్క ఇయర్ బడ్ అనేది ఛార్జింగ్ అయితే వస్తుంది. ఒక్క ఇయర్ బడ్ని ఉపయోగించి మనకి 6 గంటల దాకా మనమైతే సాంగ్స్ వినొచ్చు. సో ఛార్జింగ్ టైం గురించి మాట్లాడుకుంటే మన ఇయర్ బడ్స్ కేసు ఒకటేసారి ఫుల్ ఛార్జ్ చేసినట్లయితే మనకైతే 2 గంటల దాకా మనకైతే ఛార్జింగ్ టైం అనేది అవుతుంది. సో ఇదైతే మనకు అమెజాన్లో ₹1,099 అవైలబుల్ ఉంది. సో ₹1000 కంప్లీట్ మనకైతే వాల్యూ ఫర్ మనీ ఇయర్ బడ్ అయితే అవుతుంది ఇది. సో సెకండ్ వచ్చేసి బోట్ నుంచి బోట్ ఎయిర్ డ్రాప్ 161 ట్రూ వైర్లెస్ ఇయర్ బడ్స్. సో దీని మెయిన్ ఫీచర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే సో ఇదైతే మనకు లేటెస్ట్ బ్లూటూత్ 5.1తో వస్తుంది. అంతేకాకుండా ఇన్బిల్ట్ మైక్రోఫోన్ ఉంటుంది. 10mm రేంజ్ దాకా మనకైతే సపోర్ట్ చేస్తుంది. సో దీని ఫ్రీక్వెన్సీ కూడా మనకైతే 20Hz నుండి 20kHz దాకా లిటర్ ఫ్రీక్వెన్సీ మనకైతే ఉంటుంది. అంతేకాకుండా ఇది 10mm డ్రైవ్స్ ఉంటుంది. సో 10mm డ్రైవ్స్ అంటే మీకైతే చాలా బాగా అంటే ఆడియో క్వాలిటీ ఉంటుంది. సో మెయిన్లీ మనం బ్యాటరీ బ్యాకప్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇదైతే మనకు 300 mAh బ్యాటరీతో వస్తుంది. అంతేకాకుండా ఈచ్ ఇయర్ బడ్లో మనకైతే 40 mAh బ్యాటరీ అయితే మనకు ఉంటుంది. అంతేకాకుండా బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడుకున్నట్లయితే 16.5 hours మనకైతే విత్ కేస్ తోటి మనకైతే బ్యాటరీ లైఫ్ వస్తుంది. అంతేకాకుండా 5.5 hours మనకైతే ఇయర్ బడ్స్ ఒక్క ఇయర్ బడ్ అనేది మనకు 5.5 గంటల దాకా మనకైతే సాంగ్స్ అయితే వినొచ్చు అందులో. సో ఛార్జింగ్ టైం గురించి మాట్లాడుకుంటే 2 ఇయర్ బడ్స్ ఉండి మనం కేసు కలిపి మొత్తం మనమైతే 1.5 hours దాకా అంటే 1 గంటన్నర టైంలో మనకైతే ఫుల్ ఛార్జ్ అయితే అవుతుంది. సో ఇదైతే మనకు ఫ్లిప్కార్ట్లో ₹900 అవైలబుల్ ఉంది. సో ₹900కు మనమైతే కంపల్సరీ దీన్ని కన్సర్న్ అయితే చేయొచ్చు. సో ఇప్పుడు చెప్పిన TWS అనేవి ఈ రేటు కన్నా ఇంకా చాలా తక్కువ రేటు కూడా వస్తాయి. సో అప్పుడు మీరు మిస్ కాకుండా అంటే తప్పకుండా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయి ఉండాలి. సో డైరెక్ట్ మీరు టెలిగ్రామ్ ఓపెన్ చేసి రాహుల్ పటేల్ వాళ్ళు డీల్స్ అని మీరు సర్చ్ చేయండి. సో ఆల్రెడీ మన దగ్గర 10,000 మంది ఉన్నారు. సో మీరు కూడా జాయిన్ అయ్యండి. సో దీనికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ ఉంటే అక్కడ నుంచి కూడా మీరు డైరెక్ట్ జాయిన్ అవ్వచ్చు. సో థర్డ్ వచ్చేసి నాయిస్ నుంచి నాయిస్ బడ్స్ VS102. సో దీని మెయిన్ ఫీచర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇదైతే మనకు లేటెస్ట్ బ్లూటూత్ 5.1తో వస్తుంది. అంతేకాకుండా ఇన్బిల్ట్ మైక్రోఫోన్ ఉంటుంది. ఇదైతే మనకు 10 meters దాకా రేంజ్ దాకా మనకైతే ఫ్రీక్వెన్సీ అనేది సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా ఇన్బిల్ట్ ఫ్రీక్వెన్సీ వల్ల మనకు ఎక్కడైనా సాంగ్స్ ఒకటేసారి సౌండ్ ఎక్కువ వచ్చి ఒకటేసారి సౌండ్ తక్కువ వచ్చి కూడా మనకైతే చాలా బాగా అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది మనకు చెవులకు ఇబ్బంది కాకుండా. అంతేకాకుండా ఇందులో మనకైతే 11mm డ్రైవ్స్ పెట్టారు. సో 11mm డ్రైవ్స్ ద్వారా మనం గేమ్ ఆడేటప్పుడు కానీ లేకపోతే ఏదైనా తక్కువ సౌండ్ ఉన్నప్పుడు మనకైతే సౌండ్స్ అనేది చాలా క్లారిటీ అయితే వినబడతాయి. సో మెయిన్ మనం బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే ఇదైతే మనకు బ్యాటరీ లైఫ్ అనేది 50 hours దాకా మనకైతే బ్యాటరీ లైఫ్ వస్తుంది విత్ కేస్. అంతేకాకుండా ఒక్కొక్క ఇయర్ బడ్ అనేది మనకైతే 7 hours దాకా బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. సో ఇదైతే మనకు కేసు ఇయర్ బడ్స్ ఛార్జ్ అవ్వడానికి ఫుల్ టైం అవ్వడానికి మనకైతే 2 hours దాకా మనకైతే టైం అయితే పడుతుంది. సో ఫ్లిప్కార్ట్లో మనకైతే ₹900 అవైలబుల్ ఉంది. సో ₹900కు ఇది వర్తా అంటే కంప్లీట్ నేను వర్తా అని చెప్తాను. సో ఫోర్త్ వచ్చేసి నాయిస్ నుంచి నాయిస్ బడ్స్ VS102 నియో. సో దీని మెయిన్ ఫీచర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే సో ఇదైతే మనకు బ్లూటూత్ 5.3తో వస్తుంది. అంతేకాకుండా ఇన్బిల్ట్ మైక్రోఫోన్ ఉంటుంది. 10mm రేంజ్ దగ్గర సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా 11mm డ్రైవర్స్ మనకైతే ఈ ఇయర్ బడ్స్లో మనకైతే ఉంటాయి. సో 11mm అంటే మీరు గేమ్స్ కూడా చాలా బాగానే ఆడుకోవచ్చు. సో దీని బ్యాటరీ బ్యాకప్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే సో 40 hours దాకా మనకైతే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. సో అంతేకాకుండా 7 hours ఒక్కొక్క ఇయర్ బడ్ అనేది మనకైతే బ్యాటరీ లైఫ్ అయితే ఇస్తుంది. సో అంతేకాకుండా కేసును 2 ఇయర్ బడ్స్ మనం ఛార్జింగ్ పెట్టినట్లయితే గంటన్నర లోపు మనకైతే ఫుల్ ఛార్జ్ అయితే అవుతుంది. సో గంటన్నర అంటే మీకైతే చాలా తక్కువ టైంలో ఎక్కువ బ్యాటరీ లైఫ్ అయితే ఇస్తుంది. సో ఇదైతే మనకు ఫ్లిప్కార్ట్లో ₹1000 అయితే అవైలబుల్ ఉంది. సో ₹1000 కంప్లీట్గా మంచి ఒక TWS అయితే అవుతుంది. సో లాస్ట్ వచ్చేసి మనకైతే బోల్ట్ నుంచి బోల్ట్ ఆడియో కర్వ్ బడ్స్. సో దీని మెయిన్ ఫీచర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇదైతే మనకు లేటెస్ట్ బ్లూటూత్ 5.3తో వస్తుంది. అంతేకాకుండా ఇన్బిల్ట్ మైక్రోఫోన్ ఉంటుంది. సో 10mm డ్రైవ్స్ అయితే ఉంటాయి.
సో 10 డ్రైవ్స్ ఉన్నప్పటికీ మనకైతే గేమ్స్ ఆడేటప్పుడు మనకైతే చాలా ఫ్రీక్వెన్సీ అనేది చాలా బాగుంటుంది. సో దీని బ్యాటరీ లైఫ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇదైతే మనకు 100 అవర్స్ మనకైతే విత్ కేస్ తోటి కలిపి మనకైతే బ్యాటరీ లైఫ్ వస్తుంది. సో 100 అవర్స్ అంటే మీకైతే చాలా హగ్ బ్యాటరీ అని మీరు కంపల్సరీ చెప్పుకోవచ్చు. అదే ఒకటి ఏదైతే మనకు గంటన్నర లోపు మనకైతే ఫుల్ ఛార్జింగ్ అయితే అవుతుంది. అంటే మనకు 2 ఇయర్బడ్స్ విత్ కేస్ తోటి మనకైతే గంటన్నర లోపు ఫుల్ ఛార్జ్ అయితే అవుతుంది. సో ఇదైతే మనకు ఫ్లిప్కార్ట్లో సో 1700 రూపాయలకి అవైలబుల్ ఉంది. సో ప్రజెంట్ సో 1700 రూపాయలు ఆఫర్స్ అని అనుకుని 1500 రూపాయలకి వస్తాయి. సో 1500 రూపాయలకు ది బెస్ట్ ఇయర్బడ్స్ అని మీరు చెప్పుకోవచ్చు. సో 100 అవర్స్ అంటే మీకైతే మామూలు ముచ్చట కదా. అంతేకాకుండా మనకు 10mm డ్రైవ్స్ ఉండడం వల్ల మీకు సాంగ్స్ అయినా గేమింగ్ పరంగానైనా మీకైతే చాలా అంటే చాలా బాగుంటాయి. సో ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఒక్క ఇయర్బడ్ అనేది మీరు మీ బడ్జెట్ని బట్టి మీరు తీసుకోండి. సో మీ బడ్జెట్లో మీకు 800 రూపాయలు ఉందా, 900 రూపాయలు ఉందా, లేకపోతే 1500 రూపాయలు ఉన్నాయా, సో మీ దగ్గర ఉన్న డబ్బులు బట్టి మీరైతే ఈ ఇయర్బడ్స్ని తీసుకోండి. మీకు పెట్టిన పైసలు కంపల్సరీ మీకైతే వాల్యూ ఫర్ TWS అయితే అవుతుంది. సో ఇప్పుడు చెప్పిన ప్రతి ఒక్క TWS లింక్స్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ ఉంటాయి. మీరు ఏమైనా కొనుక్కోవాలనుకుంటే ఆ లింక్స్ని యూజ్ చేసుకొని మీరైతే కొనుక్కోండి. సో మన ఛానల్ కొంచెం హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. సో ఇది మనకైతే టాప్ 5 TWS గురించి. ఇంకా డౌట్స్ ఉన్నా లేకపోతే ఇంకేనా మిస్ అయినా కింద కామెంట్ చేయండి. అంతేకాకుండా వీడియో అనేది మీకు హెల్ప్ఫుల్ అయితే ఇక తప్పకుండా ఒక లైక్ వేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.